ఈరోజు మార్నింగ్ నుండి ఇప్పటి వరకు నేను ముగ్గురు క్లయింట్స్ని హ్యాండిల్ చేశాను. కానీ నా వర్క్ విషయాలు, అలాగే ఆ వర్క్ ద్వారా నేను ఎంత ఎర్న్ చేశాను, ఇలాంటి విషయాలన్నీ సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడానికి నేను చాలా ఆలోచిస్తాను. దానికి కారణం నా లైఫ్లో ఉన్న కొంతమంది, అందరూ కాదు కొంతమంది. వాళ్ళ పని ఏంటంటే, ఆహా ఇంత వర్క్ చేసిందా, ఓకే ఇంత ఎర్నింగ్ చేసిందా అంటే ఇంత సంపాదించిందనమాట. ఇలాగా నా సక్సెస్ని అనుక్షణం క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటారు. అది నాకు అస్సలు ఇష్టం లేదు. అలాంటి వాళ్ళకి నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఇది జస్ట్ నా మొదటి మెట్టు మాత్రమే. దీన్ని మీరు చాలా ఈజీగా క్యాలిక్యులేట్ చేయగలుగుతారు. నా దగ్గర ఇంకా చాలా బ్రహ్మాస్త్రాలు ఉన్నాయి. వాటిని ఉపయోగించిన తర్వాత నా అకౌంట్లో ఎంత ఫిగర్ ఆఫ్ అమౌంట్ ఉంది అనేది కూడా మీరు క్యాలిక్యులేట్ చేయలేరు అని నేను అస్సలు అన్ను. ఈ విధంగా అస్సలు అన్ను. ఎందుకంటే నేను చాలా మోటివేషనల్గా మాట్లాడడం చూసి చాలామంది అనుకుంటారు, అమ్మో ఈ అమ్మాయికి లైఫ్లో చాలా డబ్బు సంపాదించేయాలి, చాలా హైట్స్కి రీచ్ అవ్వాలి అని పెద్ద పెద్ద గోల్స్ ఏవో ఉన్నాయిరా బాబు అని అనుకుంటారు. కానీ అవేమీ నిజం కాదు. నిజానికి నాకున్న గోల్ ఏంటి అంటే మనశ్శాంతిగా జీవించడం మాత్రమే. అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ నా గోల్ అదే. నాకు తెలిసిన వ్యక్తులు ఎవరైనా నేను ఎదురుపడగానే నన్ను చూసి 0% ఈగోతో నన్ను గనక పలకరిస్తే, అంటే నాతో మాట్లాడినా, నన్ను చూసినా, నన్ను 0% ఈగోతో వాళ్ళు కనుక పలకరిస్తే నేను సక్సెస్ అయిపోయినట్టే, నా గోల్ రీచ్ అయిపోయినట్టే. దేవుడు సృష్టించిన ఈ సృష్టిలో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి, చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. వాటన్నింటినీ పక్కన పెట్టి డబ్బుని మాత్రమే చాలా గొప్ప విషయంలాగా చూడడం, అసలు డబ్బుని దేవుడు కనిపెట్టలేదు కదా. అలా చేస్తే ఆ భగవంతుణ్ణి మనం అవమానించినట్టే అవుతుంది. డబ్బు కన్నా సంపాదించుకోవాల్సినవి విలువైనవి ఎన్నో ఉన్నాయి. వాటిని ఎవ్వరు చూడరు. అయితే మీరు అనొచ్చు, మనశ్శాంతిగా బతకడానికి కూడా కొంచెం డబ్బు అవసరం అవుతుంది కదా అని. దానికి డబ్బు సంపాదించాలి అనే టార్గెట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనకి బతకడానికి కావాల్సినంత సంపాదించుకుంటే సరిపోతుంది. మన హెడ్ అనేది ఒక డబ్బులు సంపాదించే మిషన్ లాంటిది. దాన్ని కరెక్ట్గా యూజ్ చేస్తే మనకు కావాల్సినంత డబ్బుని మనం సంపాదించుకోవచ్చు. అది పక్కన పెట్టేసి అందరూ డబ్బుంటే ధైర్యం వస్తుంది, డబ్బుంటే కాన్ఫిడెన్స్ వస్తుంది, డబ్బుంటే పీస్ ఆఫ్ మైండ్ కూడా వస్తుంది అని మాట్లాడితే నాకు నచ్చదు. అలా ఎవరైనా నా దగ్గర మాట్లాడితే నాకు వెంటనే ఏడుపు వచ్చేస్తుంది, కళ్ళల్లో వాటర్ తిరిగేస్తాయి. ఏంటి అసలు మనుషులు ఇలా మాట్లాడుతున్నారు, డబ్బుకి ఎందుకు అంత వాల్యూ ఇస్తున్నారు అనిపిస్తుంది. మన తెలివితేటలే మనకి ధైర్యం కావాలి, మన తెలివితేటలే మనకి కాన్ఫిడెన్స్ కావాలి. ఎప్పుడైనా మన ప్రవర్తన వల్లే మనకి మనశ్శాంతి అనేది రావాలి. స్కూల్లో చిన్నపిల్లలకు కూడా నేర్పిస్తున్నారు, డబ్బు కేవలం కంఫర్ట్ని మాత్రమే తెచ్చిపెడుతుంది, హ్యాపీనెస్ని కాదు అని. ఎనీవే నాకు అనిపించింది నేను చెప్పాను, ఇంకా ఎవరిష్టం వాళ్ళదనుకోండి. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, ఎవరైనా కానీ నేనెంత